చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. గోదావరి బనకచెర్ల అంశంలో కీలక పరిణామం. కేంద్రం ఆధ్వర్యంలో రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. నేడు రేపు ఢిల్లీలో చంద్రబాబు పర్యటన. బనకచెర్ల అడ్డంకుల్ని కొలిక్కి తేవడమే ప్రధాన ఎజెండా. మధ్యాహ్నం అమిత్ షాతో భేటీ కానున్న సీఎం. కృష్ణా గోదావరిలో నీటి కేటాయింపులపై కేంద్రానికి ఉత్తమ్ లేఖ. పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని వినతి. మేడిగడ్డ పునరుద్ధరణకు డిజైన్లు ఇవ్వాలని సీడీఓను కోరిన ప్రభుత్వం. నిర్ణీత గడువులోగా అందించాలని నీటిపారుదల శాఖ ఆదేశం. మద్యం కుంభకోణంలో వెలుగులోకి విస్తుపోయే విషయాలు. ముడుపుల లెక్కలు దుబాయ్ డెన్లో దాచిన వైసీపీ ముఠా. నిందితుల గుట్టు రట్టు చేస్తున్న సిట్. నేడు భూమిపైకి తిరిగి రానున్న శుభాంశు శుక్లా బృందం. మధ్యాహ్నం కాలిఫోర్నియా తీరంలో దిగనున్న వ్యోమనౌక. రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. 50 రోజుల్లో యుద్ధాన్ని ఆపాలని స్పష్టీకరణ. సుంకాల పెంపు తప్పదని ప్రకటన. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇరు రాష్ట్రాల సీఎంలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలు చర్చించనున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ బుధవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు జలశక్తి శాఖ సమాచారం పంపింది. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్లో మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం ఉంటుంది. బనకచెర్లతో పాటు ఇతర ఎజెండా పాయింట్లు ఉంటే పంపాలని జలశక్తి శాఖ కోరింది. వాస్తవానికి ఈ నెల 11న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రుల సమయం కోరారు. అనంతరం 16కు వాయిదా వేశారు. ఈ తేదీన హాజరు కావడానికి సీఎంలు అంగీకరించారు. ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాద అంశాల్ని జలశక్తి మంత్రి చైర్మన్ గా, 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా గల అపెక్స్ కౌన్సిల్లో చర్చించాల్సి ఉంది. ప్రస్తుత భేటీని అపెక్స్ కౌన్సిల్ సమావేశం పరిగణిస్తారో లేదో స్పష్టత లేదు. గోదావరి వరద జలాల్ని వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. గోదావరిలో ఏటా 2000 టీఎంసీలకు పైగా జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని వినియోగించుకునేందుకు ప్రాజెక్టులను నిర్మించుకోవడంలో తప్పేముందని చంద్రబాబు అంటున్నారు. ఆ జలాల్ని ఎగువ రాష్ట్రం తెలంగాణ వాడుకున్నా అభ్యంతరం లేదని ఇప్పటికే ప్రకటించారు. కేంద్రం వద్ద కూర్చొని మాట్లాడుకుని జల వివాదాలు పరిష్కరించుకుంటామని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా సీఎంల భేటీని ఏర్పాటు చేయడం కీలక పరిణామం. కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడ తరలించడం సహా నదీ బోర్డుల అంశాలు సమావేశంలో చర్చకొచ్చే ఆస్కారం ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం తెలిపారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు అడ్డంకుల్ని ఓ కొలిక్కి తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ, ఆ తరువాత నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే సారస్వత్ ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశమవుతారు. వన్ జన్పథ్లో ముఖ్యమంత్రి నివాసంలో జరిగే ఈ సమావేశంలో ఏపీలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చిస్తారు.
అనంతరం మూర్తి మార్గ్ 3లో నిర్వహించనున్న పివి నరసింహారావు సంస్మరణ సభలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు సమావేశం కానున్నారు. రేపు ఉదయం కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం భేటీ అవుతారు. మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్న చంద్రబాబు రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. 17వ తేదీ ఉదయం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి రానున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో రావాల్సిన నీటి వాటాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో జరిగే సమావేశంలో తెలంగాణ నీటి వాటాలు, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, ఆర్థిక సాయంతో పాటు కొత్త ప్రాజెక్టుల కోసం పట్టుబట్టాలని నిర్ణయించింది. సీఎం సూచనల మేరకు కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసిన మంత్రి ఉత్తమ్ కృష్ణా గోదావరి నది బేసిన్లలో సమస్యలపై వెంటనే చొరవ చూపాలని కోరారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో జరిగే సమావేశంలో తెలంగాణ నీటి వాటాలపై బలమైన వాణి వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణా గోదావరి జలాల్లో న్యాయమైన హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు. కృష్ణా ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులతో పాటు నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని సీఎం కోరనున్నారు. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షించుకోవడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాన్ని సాధించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులతో పాటు కృష్ణా గోదావరి బేసిన్లలోని సమస్యలపై కేంద్రం వెంటనే చొరవ చూపాలని కోరారు. పాలమూరు, డిండి ప్రాజెక్టు డిపిఆర్లను కేంద్ర జలసంఘం ఆమోదించాలని, ఆ తర్వాత పర్యావరణ అనుమతులకు సిఫార్సు చేయాలని కోరారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టు డిపిఆర్ను 2021 సెప్టెంబర్ 21న కేంద్ర జలసంఘానికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ నిబంధనల మేరకు అక్కడి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ తెలిపారు. కృష్ణా బేసిన్ నీటిని శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తోందని ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. 880 అడుగుల వద్ద 1,50,000 క్యూసెక్కుల కంటే ఎక్కువ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మళ్లిస్తోందని తెలిపారు. 797 అడుగుల వద్ద రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో పాటు ముచ్చుమర్రి, మలయాల, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు నిర్మించిందని పేర్కొన్నారు. రోజుకు 10 టీఎంసీల చొప్పున 20 రోజుల్లో 200 టీఎంసీలు మళ్లించే సామర్థ్యం ఉండడంతో తెలంగాణలో ఇన్ బేసిన్ అవసరాలకు విఘాతం కలుగుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కృష్ణానదిపై 287.06 టీఎంసీల సామర్థ్యంతో వివిధ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని గుర్తు చేశారు. కృష్ణా జలాల మళ్లింపుపై నియంత్రణలు విధించారని, ఇన్ బేసిన్ అవసరాల విషయంలో కేఆర్ఎంబీ న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించారన్నారు. టెలిమెట్రీ అమలుకు తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ ఖాతాకు 4,15,00,000 జమ చేసినా ఏపీ పరిధిలో ఇప్పటికీ వీటిని ఏర్పాటు జరగలేదన్నారు. శ్రీశైలం డ్యాం నిర్వహణ ప్రమాదకరంగా మారినా ప్లంజ్ పూల్కు మరమ్మతులు చేపట్టలేదని పేర్కొన్నారు. తుంగభద్ర నీటిని ఏపీ సర్కార్ కేసీ కెనాల్ నుంచి హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కెనాల్కు మళ్లించడం కేడబ్ల్యూడీటీఐ అవార్డును ఉల్లంఘించడమేనని ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2007లో ఏఐబీపీ సాయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టిందని ఉత్తమ్ లేఖలో తెలిపారు. కేంద్ర జలసంఘం 2010లోనే ఈ అనుమతిస్తే 2016లో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ప్రాజెక్టుకు 20 టీఎంసీల కేటాయింపుల్ని 80 టీఎంసీలకు పెంచి ఏఐబీపీ కింద ఆర్థిక సాయం అందించాలని కోరారు. 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని కోరారు. గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టారని జీడబ్ల్యూడీటీ పేర్కొందని గుర్తు చేశారు. పోలవరానికి కేంద్రం నిధులు సమకూరుస్తున్నందున అంతే సమానంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో కోరారు. మేడిగడ్డ ఆనకట్టకు మరమ్మతులకు సంబంధించి డిజైన్లు ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీడీఓదేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చెప్పింది. ఈ మేరకు సీడీఓ చీఫ్ ఇంజనీర్కు లేఖ రాసిన నీటిపారుదల శాఖ నిర్ణీత గడువులోగా ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పునరుద్ధరణ కోసం డిజైన్లు ఇవ్వాలని ఆదేశించింది. తమకు మరమ్మతుల పనుల్లో అనుభవం లేదని, ఏదైనా ప్రముఖ సంస్థతో డిజైన్లు రూపొందించుకోవాలని సీడీఓసీఈ ప్రభుత్వానికి తెలిపారు. సీడీఓ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నీటిపారుదల శాఖ లేఖ రాసింది. ప్రాజెక్టుల నిర్మాణ డిజైన్లకు సంబంధించి నోడల్ డిపార్ట్మెంట్ అయిన సీడీఓనే డిజైన్లు ఇవ్వాలని, అవసరం అనుకుంటే వారే ఇతర సంస్థల్ని, కన్సల్టెన్సీల్ని పెట్టుకుని సేవలు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రభుత్వమే కన్సల్టెంట్లను పెట్టుకోవాలని చెప్పడం సీడీఓసీఈకి తగదని పేర్కొంది. అనుభవం ఉన్న సంస్థల్ని గుర్తించి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని
నిర్ణీత గడువులోగా మరమ్మతులకు సంబంధించిన డిజైన్లను ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియను త్వరలోనే CECDO చేపట్టే అవకాశం కనిపిస్తోంది. స్వచ్ఛ భారత్ అవార్డుల తరహాలోనే ఏపీలోనూ స్వచ్ఛత అవార్డులు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధనకు వీలుగా స్థానిక సంస్థల మధ్య బలమైన పోటీ ఉండేలా కార్యాచరణ ఉండాలన్నారు. దీనికోసం ఓ స్వతంత్ర సంస్థతో మూల్యాంకనం చేయించాలని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం స్వచ్ఛ భారత్లో అవార్డులు సాధించిన విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో ఈ నెల 21వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. థీమ్ల వారీగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా నెల్లూరు, కాకినాడ, కర్నూలు, కడప, విజయవాడలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు రానున్నట్లు సమీక్ష తర్వాత మంత్రి నారాయణ తెలిపారు. 2014-19లో ఉన్నప్పుడు 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వం ఆ యొక్క 8 ప్లాంట్లని నెగ్లెక్ట్ చేసి పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ ప్లాంట్లన్నింటినీ స్టార్ట్ చేయమని చెప్పడం ఆదేశం జరిగింది. 2 ప్లాంట్లు ఉన్నాయి, మరొక 6 ప్లాంట్లు యాక్చువల్ గా కొత్తగా వస్తున్నాయి. అంటే 8 ప్లాంట్లు. ఈ 8 ప్లాంట్లతో ఈ రాష్ట్రంలో వచ్చే 6,500 టన్నులో 6,000 టన్నులు వేస్ట్ యాక్చువల్ గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పై బర్న్ అయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదే జరిగితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే చెత్త ఏ రోజుకు ఆ రోజు డిస్పోజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవుతుంది. వ్యవసాయం సహా వివిధ రంగాల్లో డ్రోన్ సేవల్ని సామాన్యులు కూడా వినియోగించుకునేలా రూపొందించిన ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి సచివాలయంలో ఆర్టీజీఎస్ పనితీరుపై సమీక్షలో భాగంగా దీన్ని ప్రారంభించారు. డ్రోన్ సేవలు అవసరమైన వారికి సర్వీసు ప్రొవైడర్లను అందుబాటులోకి తేవడం, కస్టమర్లు సర్వీస్ ఛార్జీలపై సంప్రదింపులు జరిపేలా డ్రోన్ మార్ట్ పోర్టల్ను రూపొందించారు. డ్రోన్ సేవలు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా చూస్తే మరింత ఆదరణ పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆర్టీజీఎస్ డేటాని అన్ని శాఖలకు ప్రామాణికంగా ఉండాలన్నారు. అనుమానితుల్ని గుర్తించే ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ గురించి అధికారులు సీఎంకు డెమో ఇచ్చారు. నేరస్తులు ఏ తరహా నేరాలకు పాల్పడ్డారనే అంశాన్ని డేటాబేస్లో పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వారి కదలికల్ని గుర్తించి అలర్ట్ అయితే చాలా వరకు నేరాల్ని కట్టడి చేయవచ్చన్నారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాల్ని అనుసంధానం చేయాలన్న సీఎం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే చలానాలు విధించకుండా సిగ్నల్ జంప్ చేస్తున్న వాహనాల ఫోటోల్ని ముందుగా వారికి పంపి వారి వ్యవహార శైలిపై మార్పు రాకుంటే అప్పుడు జరిమానాలు విధించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నమోదైన మద్యం కుంభకోణం లోతుల్లోకి వెళ్లే కొద్దీ వైసీపీ ముఠా మాయలు రోజుకొకటి బయటకొస్తున్నాయి. మద్యం ముడుపుల గుట్టంతా దుబాయ్లోని డెన్లో దాచారు. రాజీవ్ ప్రతాప్ అనే ఐఐటీఎంతో దాన్ని నడిపించారు. భారత్లో బ్యాకప్ లేకుండా ముందుగా జాగ్రత్త పడినా ఇప్పుడు వాటన్నింటినీ సిట్ వెలికి తీస్తోంది. మద్యం కుంభకోణం ద్వారా 2019-24 మధ్య వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠా నేరం ఆనవాళ్లు చిక్కకుండా అనేక ఎత్తుగడలు వేసింది. ఏ డిస్టిలరీలకు ఎంతెంత మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి, వాటి నుంచి ఎంతమేర ముడుపులుగా వసూలు చేయాలి, ఇలాంటి లెక్కలు కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా ఓ డెన్ను నడిపించింది. ఈ వివరాల బ్యాకప్ మొత్తం ఆ ఒక్కచోట మినహా ఇంకెక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వం మారి దర్యాప్తు జరిగినా సరే ఈ లెక్కలేవి చిక్కకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు సిట్ గుర్తించింది. ముడుపుల లెక్కలు కట్టడం, డేటా బ్యాకప్ నిర్వహించడానికి రాజీవ్ ప్రతాప్ అనే ఐఐటీఎన్-ను దుబాయ్లోని డెన్కు ఇన్ఛార్జిగా నియమించింది. రాజ్ కేసిరెడ్డి అనుచరుడైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఐఐటీ ఖరగ్పూర్లో చదువుకున్న రాజీవ్ ప్రతాప్ దుబాయ్ డెన్ను నడిపించిన తీరును సిట్ గుర్తించింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి సిఫార్సుల మేరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లోని ఎంఐఎస్ సెక్షన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా నియమితులైన అనూష మద్యం విక్రయాల డేటాను ఎప్పటికప్పుడు రాజ్ కేసిరెడ్డి ముఠాలోని సైఫ్ అహ్మద్కు సిగ్నల్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పంపించేవారు. ఆ సమాచారాన్ని సైఫ్ అహ్మద్ దుబాయ్ డెన్ నిర్వహణ చూసే రాజీవ్ ప్రతాప్ కు పంపేవాడని సిట్ గుర్తించింది. ఏ కంపెనీలకు ఎంతమేర మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి, ఆయా కంపెనీలకు బెవరేజెస్ కార్పొరేషన్ ఎంత సొమ్ము చెల్లించింది తదితర అంశాలన్నీ విశ్లేషించి వారి నుంచి ముడుపులుగా వసూలు చేయాల్సిన మొత్తాన్ని రాజీవ్ ప్రతాప్ లెక్క కట్టి టేబుల్ రూపంలో తయారు చేసేవారు. ఆ బ్యాకప్ అంతా దుబాయ్ డెన్లోని సిస్టంలో బ్యాకప్ పెట్టుకునేవారని తేల్చింది. ముడుపుల లెక్కల టేబుళ్లను రాజీవ్ ప్రతాప్ స్క్రీన్ షేర్ ద్వారా సైఫ్ అహ్మద్ మొబైల్ కు పంపించేవారు. సైఫ్ వాటన్నిటినీ సరిచూసుకుని ఏవైనా మార్పులు చేర్పులుంటే చేసేవారని సిట్ గుర్తించింది. ఈ లెక్కల్ని చివరిగా రాజ్ కేసిరెడ్డికి చేర్చేవారు. రాజ్ కేసిరెడ్డి తన ముఠా సభ్యులైన బూనేటి చాణక్య, ఇతరులతో కలిసి కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేయించేవారని గుర్తించింది. రాజీవ్ ప్రతాప్ బృందం నేరుగా దుబాయ్ నుంచే మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల ప్రతినిధులకు ఫోన్లు చేసేది.
ప్రకాష్ అనే పేరుతో ఫోన్లు చేసి తమ ముఠాకు ఎంత ముడుపులివ్వాలో ఎక్కడివ్వాలో సూచించేది. అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియకుండా VPN, VoIP సర్వీసెస్, వర్చువల్ నంబర్లు, ఇంటర్నేషనల్ లైన్ల ద్వారా మాట్లాడేవారు. ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ల వివరాలన్నిటినీ ఇప్పుడు సిట్ బయటకు లాగుతోంది. ముడుపుల వసూళ్ల బ్యాకప్ డేటా ఏదీ దొరకకుండా ఉండేందుకు భారత్లో ఎక్కడా కంప్యూటర్లు వాడలేదు. మొత్తం ఐఫోన్లతోనే వ్యవహారాలు నడిపించారు. దుబైడన్లోనే కంప్యూటర్లు, హార్డ్ డిస్కులతో బ్యాకప్ పెట్టుకున్నారు. వైకాపా ఓటమి పాలైన తర్వాత ఈ ముఠా సభ్యులందరినీ రాజకేశిరెడ్డి హైదరాబాద్లోని తన కార్యాలయానికి పిలిపించి వారి ఫోన్లన్నీ తీసుకుని వాటిని ధ్వంసం చేశారు. కొత్త ఫోన్లు కొనుక్కోవడానికి వారికి డబ్బులిచ్చినట్లు సిట్ గుర్తించింది. రాజకేశిరెడ్డి తరపున ముడుపుల వసూళ్లు చేసిన ముఠాలో ఖురేషీ అనే వ్యక్తి పేరు కీలకంగా ఉంది. ఈ ఖురేషీ ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడివాడు, ఖురేషీ పేరుతో ఎవరైనా ఈ దందా నడిపించారా అనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. ఖురేషీ కూడా ప్రస్తుతం దుబాయ్లోని డెన్లోనే ఉన్నాడనే అనుమానంతో అతని వివరాలపై గురిపెట్టింది. మద్యం కేసులో నిందితులు సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. మద్యం ముడుపుల కేసులో A6గా సజ్జల శ్రీధర్ రెడ్డి, A33గా గోవిందప్ప బాలాజీ ఉన్నారు. ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వ్యాజ్యాలపై విచారణ జరిపి ఇటీవల తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. సోమవారం బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసులో A1గా ఉన్న రాజకేశిరెడ్డి తనకు జైల్లో ఆహారం వండుకునేందుకు అనుమతి కావాలని దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. జైలు అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎర్రబుక్కు పరిపాలన నడుస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి వారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసుల్ని కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. వేమిరెడ్డి కుటుంబం నుంచి మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు నెల నెలా డబ్బు మూటలు అందుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో ఎవరిని కూడా ఏ క్వార్ట్స్ మైన్ ఓనర్ని కూడా మైనింగ్ చేయనివ్వకుండా, ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి, మైనింగ్ వాళ్ళే చేయాలి. ఎవడు చేసినా ఆ క్వార్ట్స్ తెచ్చి వీళ్ళకే అమ్మాలి, వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి ఎవడయ్యా అంటే ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం వారం ముడుపులు వస్తున్నాయి, వారం వారం మూటలు పంపిస్తున్నారు. కాబట్టి మరి వారం వారం మూటలు వచ్చి పడుతున్నాయి. కాబట్టి ఆవిడ మహాతల్లి, ఎందుకని మూటలు ఇస్తున్నారు కదా. వైసీపీ నేతలు నోటి దురుసు తగ్గించుకోకపోతే ఈసారి 11లో 1 నెంబర్ పోతుందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత 5 ఏళ్ల పాలనలో తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్ గంజాయి బ్యాచ్ను, బెట్టింగ్ మాఫియాను పరామర్శించేందుకు వెళుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి రాక్షస స్వభావం కలిగిన వారిని సభ్య సమాజం ఎప్పటికీ క్షమించదని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించారు. మొదటి సంవత్సరంలో జగన్ 250 రూపాయల పెన్షన్ పెంచితే కూటమి ప్రభుత్వం వృద్ధులకు 1000, దివ్యాంగులకు 3000 పెంచిందని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించిన భట్టి ఇందిరమేళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు సైతం అందించారు. రాష్ట్రంలో ఏ కుటుంబమైనా ఇల్లు లేకుండా ఉండకూడదని, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయాలనే 2 పథకాలు కాంగ్రెస్ సర్కారు హృదయాంతరాల్లో నుంచి వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 20 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ ఒక ఉత్సవంలా జరుగుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. అప్పు ఇచ్చినంత మాత్రాన వాహనంపై హక్కులు రుణదాతకు ఉండవని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. తాకట్టు హక్కులు మాత్రమే ఉంటాయని, యాజమాన్య హక్కులుండవని పేర్కొంది. ఎన్టీపీఎస్ కింద సీజ్ చేసిన వాహనాన్ని ఇప్పించాలన్న ఓ ఫైనాన్స్ సంస్థ అభ్యర్థనను ఆమోదించలేమని వెల్లడించింది. నల్లబెల్లం తదితరాలు తరలిస్తుండగా సీజ్ చేసిన బొలెరో వాహనాన్ని అప్పగించేలా ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేయాలంటూ టైగర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. వాహనాన్ని తాకట్టు పెట్టుకునే రుణం మంజూరు చేశామని, ఎక్సైజ్ పోలీసులు దాన్ని సీజ్ చేయడం వల్ల సంస్థకు నష్టం వాటిల్లుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని రుణం మంజూరు చేసినప్పుడు వాహన యజమానికి, రుణ సంస్థకు మధ్య ఒప్పందం ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే యజమాని బాధ్యుడవుతారని మీరే చెబుతారని, ఇక్కడ మాత్రం బాధ్యత తీసుకోకుండా రుణం మాత్రమే మంజూరు చేస్తామంటున్నారని వెల్లడించారు. కేసు తేలేదాకా వాహనాన్ని విడుదల చేయమని ఆదేశాలు జారీ చేయలేమని జస్టిస్ వినోద్ కుమార్ తెలిపారు. రోదసీలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
నేడు భూమికి తిరిగి రానున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుక్లా బృందం డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకలో పొడమికి తిరుగు పయనమైంది. ఈ మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సాగరంపై ఈ వ్యోమనౌక దిగనుంది. వ్యోమగాములు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది. వారం రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నట్లు తెలిపింది. ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించింది. సుభాన్షుతో పాటు మరో 3 వ్యోమగాములు గత నెల 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. దాదాపు 18 రోజుల పాటు వారు పలు ప్రయోగాలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని 50 రోజుల్లోగా కుదుర్చుకోకపోతే రష్యాను టారిఫ్ మోతతో శిక్షిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుత్తేతో భేటీ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. టారిఫ్ల అమలు ఎలా ఉంటుందనే వివరాల్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పగలైతే అందంగా మాట్లాడతారని, రాత్రైతే ప్రజలపై బాంబులు కురిపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రవర్తన తనకు నచ్చట్లేదని అన్నారు. ఉక్రెయిన్కు మరిన్ని పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థల్ని అందజేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి కీవ్కు అత్యవసరమన్నారు. మరోవైపు యుద్ధం విషయంలో ట్రంప్ విధానం మారే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ప్రత్యేక దూతగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లోగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. తమ గగనతల వ్యవస్థల్ని బలోపేతం చేయటం, సంయుక్త ఆయుధాల ఉత్పత్తి, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు వంటి అంశాలపై కీత్ కెల్లోగ్తో చర్చించినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా కీలక విషయాలు వెల్లడించింది. తాజాగా తమ దళాలు జరిపిన దాడుల్లో ఉక్రెయిన్కు అమెరికా సరఫరా చేసిన 2 పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థల్ని, ఒక రాడార్ స్టేషన్ను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. డోనెట్స్క్ ప్రాంతంలోని 2 స్థావరాల్ని ఆధీనంలోకి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది.